తెలుగు పద్యాలు. పద్యం. ఉప్పు కప్పురంబు నొకపోలిక నుండు, చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. అర్థం. ఉప్పు స్వల్ప మోతాదులో రుచి ఇచ్చే పదార్థం మరియు కర్పూరం వాసనతో ఉన్న పదార్థం. ఇద్దరూ బయటకు ఒకేలా కనిపించవచ్చు, కానీ వాటి రుచి మాత్రం పూర్తిగా వేరుగా ఉంటుంది. అలానే మనుషులందరూ ఒకేలా కనిపించినా మంచి మనుషులు, పుణ్య పురుషులు మాత్రం వారి మంచి స్వభావం ద్వారా ప్రత్యేకంగా ఉంటారు. విశ్వదాభిరామ వినురవేమ. ఈ పంక్తి వేమన పద్యాల్లో నిత్యంగా కనిపించే ఒక సంకేత పదం. అంటే ప్రపంచానికి ఆనందాన్ని ఇచ్చేవాడవు, విను వేమన మాట. మూల సందేశం. బయట కనిపించే రూపాన్ని చూసి ఒకరి విలువను అంచనా వేయకూడదు. నిజమైన విలువలు, మంచితనాలు మనిషి లోతుల్లో ఉంటాయి. అనగనగ రాగ మతిశైలుచున్నుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. అనగనగ రాగ మతిశైలుచున్నుండు. ఓ రాగం, సంగీత రాగం మెల్లగా వింటూ ఉండగా అది నెమ్మదిగా మనసును మత్తుగా చేస్తుంది. తినగ తినగ వేము తీయనుండు. వేపను మెల్లగా తినడంలో అది కఠినంగా ఉన్నా చివరకు తీయగా అనిపిస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. అలాగే సాధనతో, శ్రమతో ఏ పని అయినా సమర్థవంతంగా పూర్తవుతుంది. విశ్వదాభిరామ వినురవేమ. ఓ విశ్వాన్ని ఆహ్లాదపరిచేవాడా, విను వేమన మాట. మూల సందేశం. ఏ మంచి ఫలితం పొందాలన్నా మొదట అది కష్టంగా అనిపించినా నెమ్మదిగా దానికి ఆసక్తి పెరిగి మధురమైన అనుభవంగా మారుతుంది. సంగీతం, శ్రమ, ఆచరణ ఇవన్నీ దశల వారీగా ప్రగతి చూపుతాయి. క్రమంగా పట్టుదలతో పనిచేస్తే ఏ పని అయినా విజయవంతం అవుతుంది. పద్యం. మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికివాని మది బింకమిలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థం. మేడిపండు చూడ మేలిమై ఉండు. మేడిపండు బయటికి కనిపించడంలో బాగా మెరిసి ఆకర్షణీయంగా ఉంటుంది. పొట్ట విప్పి చూడ పురుగులుండు. కానీ దానిని తెరిచి చూస్తే లోపల పురుగులు ఉంటాయి. అంటే అది నశించినది. పిరికివాని మది బింకమిలాగురా. అలానే పిరికివాడి మనసు కూడా ఇటువంటి దాగిన బలహీనతలతో నిండి ఉంటుంది. బయట ఏమాత్రం మెరుపులు కనిపించినా లోపల బలహీనతలు ఉంటాయి. విశ్వదాభిరామ వినురవేమ. ఓ విశ్వానందకారుడా, విను వేమన మాట. మూల సందేశం. మనిషిని బయటి రూపంతో కాదు, అతని మనసు, ఆలోచనలు, ఆచరణలతో తెలుసుకోవాలి. చాలామంది బయట మెరుగ్గా కనిపించిన లోపల ద్వేషం, పిరికితనం, ద్వంద్వభావాలతో నిండి ఉంటారు. నిజమైన బలమైన వ్యక్తిత్వం లోపల నుంచి వెలువడుతుంది. ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.